తెలుసు ఎక్సైజ్ శాఖ అంటే కాసుల వర్షం కురుస్తుంది అని. Yes. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆ శాఖను పట్టించుకునే నాదుడే లేడు. జిల్లాలో ఎక్సైజ్ శాఖ పరిస్థితి తెలియాలి అంటే ఈ ఈ స్టోరీ స్టోరీ చూడాల్సిందే. ఏటా జిల్లా ఎక్సైజ్ శాఖ నుంచి 500 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. కానీ ఆ శాఖ పనిచేసే బిల్డింగ్లలో మాత్రం కనీస సౌకర్యాలు కరువైపోతున్నాయి. కొత్తగూడెంలో ఎక్సైజ్ శాఖ కార్యాలయాలు ఇప్పటికీ దశాబ్దాల క్రితం నిర్మించిన పాత సింగరేణి భవనాల్లోనే ఉన్నాయి. దశాబ్దాలు గడిచిన సొంత భవనం లేక అద్దె భవనాలు, శిథిలావస్థకు చేరిన బిల్డింగ్లలోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు అధికారులు. కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్ లో పరిస్థితి మరీ దారుణం. భవనం ఏ క్షణాన కూలిపోతుందో తెలియని సిచ్యువేషన్. వర్షాకాలం వస్తే చాలు పై కప్పుల నుంచి నీరు ధారగా కారుతోంది. టార్పాలిన్ కవర్లతో ఫైల్స్ కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఏ చిన్న నిర్లక్ష్యం జరిగినా ప్రాణాలు గాల్లో కలవడం ఖాయమని సిబ్బంది భయంతో వణికిపోతున్నారు. కేవలం భవనం శిథిలం అవడమే కాదు, కనీస మౌలిక సదుపాయాలు కూడా కరువయ్యాయి. వర్షాల సమయంలో కీలకమైన రికార్డులు, డాక్యుమెంట్లు తడిసి ముద్దవుతున్నాయి. కేసుల్లో పట్టుబడిన నిందితులను ఉంచేందుకు సరైన లాకప్ సౌకర్యాలు ఉండడం లేదు. అంతేకాదు, దాడుల్లో సీజ్ చేసిన కోట్ల విలువైన గంజాయి, అక్రమ మద్యం భద్రపరిచేందుకు కనీసం స్టోర్ రూమ్ కూడా లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. 100 కోట్ల రాబడితో ప్రభుత్వ ఖజానాను నింపుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ శాఖపై ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.